నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించింది. డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంతో 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లల వార్డులో రోజులాగే ఉదయం రౌండ్స్ వేళలో చిన్నారులకు ఇంజెక్షన్లు చేశారు. అయితే ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు వాంతులు విరేచనాలు కావడంతో చిన్నారులను ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఒక ఇంజెక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించింది. డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యంతో 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పిల్లల వార్డులో రోజులాగే ఉదయం రౌండ్స్ వేళలో చిన్నారులకు ఇంజెక్షన్లు చేస్తారు. అయితే ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు వాంతులు విరేచనాలు కావడంతో చిన్నారులను ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఒక ఇంజెక్షన్ బదులు మరొకటి ఇచ్చారని వైద్యులతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు వైద్యం వికటించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. అసలు దీనికి కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉన్నటువంటి స్టాఫ్ నిర్లక్ష్యంతో చిన్నారుల ప్రాణాల మీదకి వచ్చింది. నిన్న రాత్రి 17 మంది చిన్నారులకు ఇంజక్షన్లు వేశారు. రోజువారీ లాగానే వార్డుకు వచ్చినటువంటి చిన్నారులకు ఎదుగుదల సంబంధించి అదేవిధంగా నెలవారీగా ఇంజక్షన్లు వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి, తండాల నుంచి చిన్నారులందరినీ కూడా తల్లిదండ్రులు తీసుకొచ్చి నిన్న రాత్రి ఇంజక్షన్లు వేయించుకున్నారు. ఇంజక్షన్లు వేయించుకున్న అర్ధగంట తర్వాత తీవ్రమైనటువంటి కడుపు నొప్పి, వాంతులు విరేచనాలతో అక్కడున్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా విలువెల్లాడిపోతూ అస్వస్థతకు గురి కావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా మళ్ళీ అదే ఆసుపత్రి తీసుకొచ్చి వైద్యుల్ని వేడుకున్నారు, వైద్యులను చూపించారు. ఈ నేపథ్యంలోనే 17 మంది చిన్నారులకు ఐసీయూలో వచ్చి చికిత్స అందజేస్తా ఉన్నారు. కొద్దిమంది చిన్నారులని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా వైద్యం అందజేస్తా ఉన్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపణ చేస్తా ఉన్నారు, అందులో డేట్ అయిపోయినటువంటి ఇంజక్షన్లు వేశారు. దీంతో పాటు పరిమితికి మించి డోస్ ఎక్కువగా వేయడంతోనే తమ చిన్నారులకు ప్రాణాల మీదకి వచ్చిందంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. అక్కడ దాదాపు 50 పడకల ఆసుపత్రి, కానీ ఇంజక్షన్లు వేసే సమయంలో చిన్నారులకు సంబంధించినటువంటి స్పెషలిటీ డాక్టర్ లేరు, డ్యూటీ డాక్టర్ లేరు. కేవలం నర్సులు, అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది సిబ్బంది మాత్రమే తమ పిల్లలకు ఇంజక్షన్లు వేశారు. అది కూడా సరిగా పట్టించుకోకుండా, డేట్లు చూడకుండా, వాటిని సరిగా నిల్వ చేయకుండా వాటిని మాత్రమే వేశారు. దీంతోనే పిల్లలకు ఒక్కసారిగా మెలి తిరిగిపోతూ పిల్లలకు ప్రాణాల మీదకి వచ్చింది. పిల్లలకు వాంతులు విరోచనాలు, ఒక్కసారిగా కూడా అస్వస్థత గురయ్యారంటూ కూడా తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ ఘటన పట్ల డిఎంహెచ్ ఇప్పటికే చేరుకున్నారు, విచారణ చేస్తా ఉన్నారు. కలెక్టర్ కూడా చేరుకున్నారు, విచారణ చేస్తా ఉన్నారు. డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు, డ్యూటీ డాక్టర్ ఎందుకు లేరు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ కూడా ఎందుకు లేనటువంటి కోణాల్లో కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటివరకైతే సూపరింటెండెంట్ కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ అందుబాటులో చెప్పట్లేదు. ఏం జరిగిందనే విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఆ 17 మంది పిల్లల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైనటువంటి వైద్యం చేస్తూ ఉన్నారు. మిగతా 15 మంది చిన్నారులు మాత్రం ఐసీయూలోనే ఉంచి వారికి వైద్యం అందజేస్తా ఉన్నారు. నిన్న రాత్రి నుంచి 17 మంది సంబంధించినటువంటి తల్లిదండ్రులకైతే నిద్ర కరువైంది. వాళ్ళు కన్నీరు మున్నీరు వినిపిస్తా ఉన్నారు. ప్రభుత్వ వైద్యం పైన నమ్మకంతో తామంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చి చిన్నపిల్లలకు వైద్యం చేయిస్తా ఉంటే ఇంజక్షన్లు ఇస్తా ఉంది. ఇంత నిర్లక్ష్యంగా, ఇంత నిర్లప్తగా ఎట్లా ఇంజక్షన్లు వేస్తారు, తమ పిల్లల ప్రాణాల మీదకి ఏ విధంగా తెస్తారంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఈ ఘట్ట పట్ల విచారణ చేయాలని కూడా కోరుతా ఉన్నారు. దీంతో పాటు నల్గొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చిన్నారులకు వేసేటువంటి ఇంజక్షన్లు డేట్ ఉన్నాయా, వాటిని సరైనటువంటి కండిషన్ లో నిల్వ ఉంచుతా ఉన్నారా, డోసుకు మించి ఎందుకు వేస్తున్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ విచారణ కమిటీని కూడా ఆదేశించింది. జిల్లా డిఎంహెచ్తో పాటు సిసిఎంకి సంబంధించినటువంటి అధికారులను కూడా అక్కడ పంపించి లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందించలేగా అవసరమైతే హైదరాబాద్ పంపించి మెరుగైన వైద్యం అందజేస్తామని కూడా కలెక్టర్ తెలిపారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.